నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ లక్ష్యం. డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ఓటమెరుగని నాయకుడు గంగుల కమలాకర్. తెలంగాణ చౌక్లో పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ నేతలు. అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ ఆందోళనలు. నిరసన కార్యక్రమాలు చేపట్టిన పలు పార్టీలు, సంఘాలు. అల్లారు ముద్దుగా పెంచుకున్న శునకం మృతి. బాధాతప్త హృదయాలతో అంత్యక్రియలు చేసిన కుటుంబీకులు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రజావసరాలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కొత్తపల్లి హవేలీ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన 20 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం 1వ వార్డు, 6వ వార్డులలో హైమాస్ట్ లైట్లను ప్రారంభింపచేశారు. అభివృద్ధి, సంక్షేమం నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నామని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి నిలిచిందంటూ ఉనికి కోసం కొందరు మాట్లాడుతున్నారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమంతోనే జవాబు చెబుతామని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలను నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నట్లుగా పేర్కొన్నారు. సుడా పరిధిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి కృషి చేస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమళ్ల శ్రీనివాస్, కొరివి అరుణ్ కుమార్, బానోతు శ్రావణ్ నాయక్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్తపల్లి మున్సిపాలిటీ 12వ వార్డులో టాకీస్ ఏరియాకు సంబంధించి ఇక్కడ డ్రైన్ కానీ సీసీ రోడ్ కానీ లేకపోవడం వల్ల వీళ్ళంతా కలిసి మాకు అత్యవసరంగా ఇబ్బందులు ఉన్నాయి, మరి డ్రైన్ సీసీ రోడ్ కావాలని చెప్పి మమ్మల్ని అడిగిన సందర్భంలో మరి ఖచ్చితంగా అభివృద్ధికి సంబంధించి ఎక్కడెక్కడైతే అత్యవసరం ఉందో వాటిని చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి 10 లక్షల సుడా నిధులతోటి ఈ సీసీ రోడ్ను ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత దాని కంటిన్యూ ఇంకొక 10 లక్షలు అంటే 20 లక్షలతోటి ఈ సీసీ రోడ్ను ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అభివృద్ధి అవినీతికి పాల్పడుతూ ఉన్నారని చెప్పి మేము పోరాటం చేసిన వాళ్ళు మేము తప్పకుండా అభివృద్ధి అనేది కాంక్షించి మేము ఇలా అధికారంలోకి వచ్చినాం కాబట్టి తప్పకుండా ప్రజల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. దీనిలో ఎటువంటి అనుమానం లేదు. అందరం కూడా కలిసికట్టుగా అభివృద్ధి కోసం కష్టపడతా ఉన్నాం. అలా ఎటువంటి అనుమానం లేదు. భవిష్యత్తులో కూడా చాలా మరి నిధులు కేటాయించి ముందుకెళ్తాం. ఇది ఒక్కటే మా సుడా నిధులే కాకుండా మిగతా మరి ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి అభివృద్ధికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. అసెంబ్లీలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే అభాండాలు వేస్తున్నారని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ అన్నారు. నగరంలోని తెలంగాణ చౌక్లో నగర బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో గంగుల కమలాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని కాంగ్రెస్ నేతలు గంగుల దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం, మంత్రి పొన్నం ప్రభాకర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీ గురుకుల విద్యార్థులపై సమస్యలపై అసెంబ్లీలో చర్చించినప్పుడు సమాధానాన్ని చెప్పలేకపోయారని ఆరోపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మలు కాలుస్తూ నాటకాలు ఆడుతోందన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేను మొదటి ఎమ్మెల్యే అనకుండా ఇంకేమంటారో చెప్పాలన్నారు. కరీంనగర్లో 4 సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిందని, 2020లో కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్క టికెట్ కూడా గెలవలేదని గుర్తు చేశారు. ఓటమి భయంతోనే ఇక్కడి నుండి పారిపోయిన దద్దమ్మ పొన్నం ప్రభాకర్ అని ఘాటుగా విమర్శించారు. దమ్ముంటే కరీంనగర్లో గంగుల కమలాకర్పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, కార్పొరేటర్లు దిండిగాల మహేష్, తోటరాములు, ఐలేందర్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, ఓటమి ఎరగని నాయకుడు, నీతి నిజాయితీకి మారుపేరైన గంగుల కమలాకర్ గారు ప్రశ్నిస్తే జవాబు చెప్పే పరిస్థితి లేక మొదటిసారి గెలిచిన వాళ్ళు మొదటిసారి గెలిచి రన్నరా, మరి ఇక్కడ పోటీ చేసి ఓడిపోయి ఇంకో కాన్స్టిట్యున్సీకి పోతే పారిపోయిన రన్నరా,
తప్పకుండా పారిపోయిన నాయకులని ప్రశ్నిస్తే తప్పుడు చేసి ఒక మనిషిని డిఫెమ్ చేయాలని చూసుడు మా నాయకుని లక్షణం కాదు. కాబట్టి మా నాయకుని ఆధ్వర్యంలో 2020లో జరిగిన ఎలక్షన్లో 60 సీట్లలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు. దమ్ముంటే గెలిచి చూపించాలి, ప్రశ్నలకు జవాబు చెప్పాలి తప్ప ఇటువంటి వేషాలు వేసుడు మేము తీవ్రంగా ఖండిస్తూ, నాయకుని నువ్వు కాబట్టి ఇది తగదు, ఇది మంచిది కాదని టీఆర్ఎస్ పార్టీ పక్షాన కరీంనగర్ నియోజకవర్గ ప్రజల గళాన్ని వినిపిస్తున్నటువంటి గంగుల కమలాకర్ అన్న మీద అవాకులు చెవాల్చుకులు పేర్చడమే కాకుండా చేత కాకుండా కరీంనగర్ నియోజకవర్గానికి తనకు ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నటువంటి గౌరవ పొన్నం ప్రభాకర్ మంత్రి గారు మీకు ఏ విధంగా మీరు ఈరోజు గంగుల కమలాకర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు? ఇదే కరీంనగర్ నియోజకవర్గ వేదికగా కరీంనగర్లో గంగుల కమలాకర్ గారి పైన ఓటమి చెంది ఇక్కడి నుండి పారిపోయిన చరిత్ర మీదైతే ఇదే కరీంనగర్ గడ్డపైన ఎవరు వస్తారో రండి, నేను ఒక్కనే ఉన్నా, ఎప్పుడైనా నేనే సిద్ధమని ప్రజల మనోభావాలను ప్రజల ప్రతిబింబానికి దర్పంలో ఉన్నటువంటి గంగుల కమలాకర్ గారిని నరేంద్ర మోడీ నేతృత్వంలో నిరంకుశ పాలన రాజ్యమేలుతోందని డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ అన్నారు. నగరంలోని తెలంగాణ చౌక్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బెలూన్లతో నిరసన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాహుల్ గాంధీపై దాడికి పాల్పడడమే కాకుండా ఉద్దేశ్యపూర్వకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆరోపించారు. బీజేపీ పాలనలో దేశంలో దళితులపై దాడులకు పాల్పడడమే కాకుండా రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారని తెలిపారు. అమిత్ షాను కేంద్ర హోంశాఖ మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గడ్డ విలాస్రెడ్డి, పడిశెట్టి భూమయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు లోపలికి పోతా అంటే బీజేపీ నాయకులు అడ్డగించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కట్టెలు రాటు పట్టుకొని అడ్డం నిలబడ్డారు. అందులో ఏదో ఒక బీజేపీ అభ్యర్థి వస్తే కొంచెం పక్కన దగ్గరికి ఇట్లా అన్నందుకు ఆయన పోయి ఇంకొకరి మీద పడ్డారు. వారికి దెబ్బ తాకిందనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిన్న కేసు పెట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మా మీద ఏ విధంగా అయితే కేసు పెట్టారు, అదేవిధంగా బీజేపీ అమిత్ షా గారి మీద, నరేంద్ర మోడీ గారి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, కరీంనగర్ జిల్లా, కరీంనగర్. ధన్యవాదాలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని కీచపరుస్తూ అంబేద్కర్ గారి పేరు తీసుకొని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాని వెంటనే బర్తాఫ్ చేయాలని, ఈ దేశాన్ని కాపాడాలని పార్లమెంటు ప్రతిపక్ష నాయకుని హోదాలో పార్లమెంట్ ముందు ధర్నా చేస్తూ పార్లమెంట్లోకి ప్రవేశిస్తున్నటువంటి రాహుల్ గాంధీపై కొంతమంది మతోన్మాద బీజేపీ ఎంపీలు నెట్టేయడంతో ఒకరి మీద ఒకరు పడి దెబ్బలు తాకే పరిస్థితి ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులపై ఏ విధంగానైతే నెట్టేయడం జరిగిందో బీజేపీ నాయకులపై చట్టపరంగా చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వైద్యుల అంజన్ కుమార్, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి. కరీంనగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత గంగుల కమలాకర్కే దక్కుతుందని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ అన్నారు. నగరంలోని మంకమ్మతోట 37వ డివిజన్ మీకోసం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్పై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు మధ్య జరిగిన చర్చను రాజకీయం చేస్తున్నారని తెలిపారు. మంత్రి మెప్పు కోసం గంగుల కమలాకర్ దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని తప్పుపట్టారు. ఎమ్మెల్యే గంగుల ఓటమి ఎరగని నాయకుడని, కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా ప్రజల మన్ననలు పొందారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు ధోరణితో కేసులు పెడుతున్నారని, కేటీఆర్పై నమోదు చేసిన కేసును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నగర పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, మైనార్టీ శాఖ కార్యదర్శి వాజిద్, యూత్ సెక్రటరీ సాయి, గంగాధర్, చందు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా మైనార్టీ సెక్రటరీ వాజిద్ గారు, యూత్ సెక్రటరీ సాయి గారు, కాన్సెన్సీ యూత్ సెక్రటరీ చంద్ గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు చేతి చంద్రశేఖర్ గారు, ఆర్ఏ రవి గారు, మా 55 డివిజన్ యూత్ నాయకులు సత్యనేని శ్రీనివాస్, కరీంనగర్ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు గంగుల కమలాకర్ దిష్టి బొమ్మ దానం చేయడం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నాయకుల బుద్ధి ఎంత దిగజారిందో ఒక్కసారి కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి. అసెంబ్లీలో జరిగిన విషయాన్ని రాజకీయం చేసుడు,
అసెంబ్లీలో 100% చర్చ చేసినప్పుడు జవాబు చెప్పాలి. 100% ఒక మంత్రి హోదాలు ఉన్నప్పుడు ప్రశ్నిస్తారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పలేక ఊగిపోయి అతని అనుచరులతోని ఇక్కడ ఒక ఓటమి కరీంనగర్ నగరంలో సీరియల్గా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ప్రజలకు తెలపాలి తప్ప ఇటువంటి చేయొద్దని పక్షాన తెలియజేస్తూ, అది ఏసీబీకి సంబంధించిన కేసే కాదని మరొకసారి కూడా దమ్ముంటే ఇంకొక రోజు అసెంబ్లీ 2 రోజులు పెంచి ఈ రేసు మీద తప్పకుండా చర్చ పెడితే బాగుంటుందని బీఆర్ఎస్ పక్షాన తెలియజేస్తున్నాను. ఏళ్ల తరబడి అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్క అకస్మాత్తుగా మరణించడంతో ఆ కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన ఆరెల్లి సతీష్ కుటుంబం గత 11 సంవత్సరాల నుంచి శునకాన్ని పెంచుకుంటున్నారు. అనారోగ్యంతో అకస్మాత్తుగా శునకం చనిపోవడంతో కుటుంబీకులు తల్లడిల్లిపోయారు. సాంప్రదాయబద్ధంగా కర్మకాండలు నిర్వహించారు. కుటుంబీకుల ఆర్తనాదాల మధ్య అంత్యక్రియలు కొనసాగాయి. కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమిత్ షాను తక్షణమే మంత్రి పదవి నుండి తప్పించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రానున్న రోజుల్లో బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సముద్రాల అజయ్తో పాటు గజ్జల ఆనందరావు, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ సుద్దాల లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోష్కి శంకర్, కొండ్ర స్వరూప, అంబేద్కర్ యువజన సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. భారత పార్లమెంటులో కేంద్ర మంత్రి అమిత్ షా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినట్టు మాట్లాడడం అనేది మరి అది సరైంది కాదు. ఈ సందర్భంగా మేము అమిత్ షా గారికి చెప్తా ఉన్నాం, మరి ఈ దేశంలో కులం పేరుతో మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ఇవాళ బహుజనులందరినీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి భారత రాజ్యాంగంలో మరి ఎన్నో హక్కులు కల్పించడం జరిగింది. ఇవాళ మీరు ఆ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అమిత్ షా ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం, 180% ఉన్న బహుజనులను మరి మీరు విస్మరించి మీరు మనవాద పద్ధతిలో పరిపాలన కొనసాగించి మరి అంబేద్కర్ను మాట్లాడడం అనేది మీ యొక్క విష సంస్కృతి మరి మెల్లమెల్లగా బయటపడుతూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా అమిత్ షా గారిని మరి భారత కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసెంబ్లీ ముట్టడి నిమిత్తం హైదరాబాద్కు బయలుదేరిన ఆటో డ్రైవర్లను కరీంనగర్లో ముందస్తు అరెస్టులు చేశారు. నగరంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బీఆర్టీయూ నేత బొమ్మిడి శ్రీనివాసరెడ్డితో పాటు ఆటో యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదని, జీవితాలపైన ఆశలు వదులుకొని కుటుంబాలను పోషిస్తున్నామని బొమ్మిడి శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనగదొక్కే విధంగా పోలీసులతో అరెస్టులు చేయించడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి బండారి సంపత్, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. సమస్యలపైన హైదరాబాద్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచే విధంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో ముందస్తుగా ఆటో డ్రైవర్లను, ఆటో యూనియన్ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదు. మరి మా ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించేదాకా మా పోరాటం ఆగదు. ఇలాంటి అరెస్టులకు మేము భయపడి వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఆటో డ్రైవర్లకు భయపడి ఈ రకంగా అరెస్టులు చేయిస్తూ ముందుకెళ్తున్న సందర్భంలో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కళ్ళు తెరిచి ఇప్పటికైనా ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, కరీంనగర్ జిల్లా బీఆర్టీయూ అధ్యక్షులు, టీఏటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు. అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ కరీంనగర్లో పలు సంఘాలు ఆందోళనకు దిగాయి. నగరంలోని తెలంగాణ చౌక్లో సిఐటియు, తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం,
ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐలతో పాటు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమిత్ షా తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గీట్ల ముకుందరెడ్డి, ఎడ్ల రమేష్, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి, కాంపెల్లి సాగర్, వడ్ల రాజు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తిరుపతి, జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. వాళ్లకు రాజ్యాంగం అంటే గిట్టదు. రాజ్యాంగంలో ఎక్కడ లౌకిక తత్వాన్ని, ప్రజాస్వామిక విలువలను కాలరేయడమే వాళ్ళ లక్ష్యంగా ఉంది. మనుధర్మ శాస్త్రాన్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి, అంటే దేశ స్వాతంత్రం కోసం పోరాడిన కాలంలోనే వివిధ జాతుల మధ్య ఐక్యత, కులాల మధ్య ఐక్యత, కులకు వ్యతిరేకంగా కుల నిర్మాణం కోసం పనిచేయాలన్న లక్ష్యాలకు భిన్నంగా ఈరోజు బీజేపీ పనిచేస్తుంది. అందుకే అనేక చోట్ల మత ఘర్షణలకు పాల్పడుతున్నది. అట్లాగే దళితుల పట్ల, ఆదివాసుల పట్ల తీవ్రమైన ఘర్షణలు, దాడులు చేస్తున్న ఘటనలన్నీ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలలో, మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో కనబడుతుంది. ఏ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నా కూడా ఎన్నికల ముందు ఇటువంటి కుల ఘర్షణలు, మత ఘర్షణలు సృష్టించడం అనేది బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు ఆనవాయితీగా మారిపోయింది. రేపు వచ్చే సంవత్సరం ఢిల్లీలో ఎన్నికలు ఉన్నాయి, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో త్వరలో ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా తీవ్రమైన ఆ రాష్ట్రాలలో అటు కుల ఘర్షణలు, మత ఘర్షణలు తీసుకొస్తుంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో గత 2 సంవత్సరాలుగా జాతుల మధ్యలో వైరస్ సృష్టించింది. అక్కడ బీజేపీ పాలిత గవర్నమెంట్ ఆ సీఎంను బర్తరఫ్ చేయడం దానికి ప్రతి సందర్భాలలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒక్క అవకాశం కల్పించాలని అభ్యర్థి జనార్దన్ అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్లో భారీ బైక్ ర్యాలీని నిర్వహించామని, యువత నీరాజనం పలుకుతున్నారని చెప్పారు. యువత రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో బరిలో దిగుతున్నానని చెప్పారు. నేటి రాజకీయాలలో మార్పు తీసుకువచ్చేందుకు ముందుకొస్తున్నానని అన్నారు. నిరుద్యోగ సమస్యపై సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నానని అన్నారు. ఒక్క అవకాశం కల్పించి ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. విషయం ఏంటంటే ఈరోజు మాది కరీంనగర్లో భారీ ఎత్తున బైక్ ర్యాలీ తీయడం జరిగింది. జనాలందరూ మాకు, యువతకు నీరాజనం పలుకుతున్నారు. ఈరోజు యువత రాజకీయాల్లోకి రావాలనే సంకల్పంతో నేను ముందుకు రావడం జరిగింది. నేను మ్యాక్సిమం పాత జిల్లాలన్నీ, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలన్నీ పర్యటించడం జరుగుతుంది. మాలాంటి యువతరాన్ని ముందుకు తీసుకెళ్లి మమ్మల్ని శాసన మండలిలో కూర్చుండబడితే మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క పోరాటం కోసం కృషి చేస్తాం. ఈరోజు ఉన్న నిరుద్యోగ సమస్య ఏంటి అని అంటే 29 జీవోతోటి మనకు చాలా రిక్రూట్మెంట్స్ అనేవి వస్తున్నాయి. అలా రావడం వల్ల ఉద్యోగులకు నిరుద్యోగులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అలాగే ఉద్యోగులకు 317 జీవో వల్ల కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇలాంటి వాటి గురించి నేను పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా నేను శాసన మండలిలో గలం విప్పుతాను. కాబట్టి మీరందరూ నాలాంటి యువతరాన్ని సహకరించి ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని గెలిపించాలని మేమందరం కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆటో డ్రైవర్లను కరీంనగర్లో ముందస్తు అరెస్టు చేశారు. నగరంలోని 1 టౌన్ పోలీసులు ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను విస్మరిస్తోందని ఆటో యూనియన్ నేత మద్దెల రాజేందర్ అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు తక్షణమే 12,000 రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నేతలు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. జిల్లాలో ఉమ్మడి జిల్లా పరంగా హైదరాబాదులో అసెంబ్లీ ముట్టడిస్తున్నటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం భయపడి ముందస్తు అన్ని మండలాలలో, అన్ని జిల్లాలలో ఆటో డ్రైవర్ల నాయకులను అరెస్టు చేయడం జరిగినది. ఈ అక్రమ అరెస్టులతో ఆటో డ్రైవర్ల ఉద్యమాన్ని ఆపలేరు అంటున్నారు. కానీ ఇలా కరీంనగర్కు కానీ జిల్లా హెడ్ క్వార్టర్కు కరీంనగర్కు దాదాపు 40 కిలోమీటర్ల పరిధి ఆటోలు తిరుగుతూ ఉన్నాయి. ఇలా ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితిలో ఇలా చదువుకొని స్వయం ఉపాధి కింద ఆటోను ఎంచుకొని మేము ఆటోలు నడుపుకొని బతుకుతూ ఉంటే మా బ్రతుకులు కూడా బ్రతకనివ్వకుండా ఇలా పేద వర్గానికి చెందిన ఆటో డ్రైవర్లను ఈ విధంగా మీరు ఇబ్బంది పెట్టడం సరికాదు. ఆటో డ్రైవర్లు చాలా పేదవారు, పేద కుటుంబం నుంచి వచ్చిన వారే తప్ప ధనికులు ఎవరు ఉండరు ఆటో డ్రైవర్లల్లో. అయ్యా, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అనుకున్నాం, కానీ మరి పేదల పుట్టగొట్టే ప్రభుత్వం అనేది మీరు నిరూపిస్తూ ఉన్నారు. పేదల ప్రభుత్వం కాదు, ఈ పేదలే పుట్టగొడతా ఉన్నారు. దయచేసి పేదల పుట్ట కొట్టకుండా మా ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కారం చేసి మా సమస్యకు పరిష్కార మార్గం చూపించాలని కోరుతూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ టౌన్ అధ్యక్షులు మద్దెల రాజేందర్.
అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కరీంనగర్లో దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. నగరంలోని కోర్టు చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలతో నివాళులర్పించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేద్కర్ నామకరణ బదులు దేవుడిని స్మరించుకోవాలంటూ అమిత్ షా వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టారు. మంత్రి పదవి నుండి అమిత్ షాను తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొరివి వేణుగోపాల్తో పాటు కాంగ్రెస్ నేత వెన్న రాజమల్లయ్య, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. 3 రోజుల క్రితం పార్లమెంటు సాక్షిగా హోంమంత్రి అమిత్ షా గారు ప్రతిపక్ష ఎంపీలను పట్టుకొని మీరు పదే పదే అంబేద్కర్ నామస్మరణ చేసే బదులు భగవంతుని నామస్మరణ చేస్తే స్వర్గం ప్రాప్తి జరుగుతున్న వారు ఏదైతే అన్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పార్లమెంటులో రాజ్యాంగం 75 సంవత్సరాల రాజ్యాంగం మీద చర్చ జరుగుతున్నప్పుడు అంబేద్కర్ గారి పేరు అనేటువంటిది ఒక్కసారి కాదు 100 సార్లు అంబేద్కర్ గారి పేరు తీసి ప్రస్తావన చర్చ జరుగుతుంది తప్ప అక్కడ మహాత్మా గాంధీ పేరో, జవహర్లాల్ నెహ్రూ పేరో, లేకపోతే రాముడి పేరో, కృష్ణుడి పేరో, లేకపోతే ఏ భగవంతుని పేరు మీదనో అక్కడ చర్చ జరగదు. ఒక గౌరవం అనేటువంటి యావత్ ప్రజలకు ఉన్నది కాబట్టి భారతదేశ ప్రజల యొక్క మనోభావాలను గాయపరిచినటువంటి అమిత్ షా గారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నమస్తే జై భీమ్. భారత పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ గారిని ఇన్సల్ట్ చేసుకుంటూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగానే భారత రాజ్యాంగాన్ని మార్చాలనే వాళ్ళు ఒక పకడ్బందీ ప్లాన్ తోటి ఉన్నారు. 400 సీట్లయితే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని అన్నారు. 240 సీట్లయితేనే వాళ్ళు ఆగుతలేరు. కాబట్టి 400 సీట్లయితే ఏం చేస్తారు వీళ్ళు? ఈ అంబేద్కర్ ఐడియాలజీకి వ్యతిరేకంగా మనవాదులు ఏదైతే చేస్తున్నారో దాన్ని మనం అంబేద్కర్ ఐడియాలజిస్ట్ వాళ్ళందరం ఐక్యమై మనవాదులను ఓడించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద గత 11 రోజులుగా కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు ఆయన సంఘీభావం ప్రకటించారు. సమ్మె దీక్ష శిబిరంలో పాల్గొని మద్దతు తెలిపారు. సమగ్ర శిక్ష అభియాన్లో వేలాది మంది కార్మికులు గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా లేదని రఘునాథ్ రావు అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు పాల్గొన్నారు. శిక్ష అభియాన్ ఉద్యోగులు కరీంనగర్ జిల్లాలో గత 11 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ గారి ఆధ్వర్యంలో చేస్తారు. గత సంవత్సరం కూడా ఇదే మాదిరిగా సమ్మె చేయడం జరిగింది. అప్పుడు మా భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు కూడా ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిపి ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే అప్పుడు ఏకశిలా పార్క్లో పిసిసి ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డి గారు నేను గెలవగానే 100 రోజులలో మిమ్మల్ని పిలిపించి మీతోటి ఛాయ్ తాగుతూ మీ సమస్యలను పరిష్కరిస్తా అని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. పోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు సంపత్రావు గారు, దాంతోపాటు ఇక్కడికి వచ్చిన బీజేపీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుని నేను ఎర్రబెల్లి రఘునాథరావు. ఇక్కడ సమగ్ర శిక్ష అభియాన్ ఎవరైతే కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తున్నారో వాళ్లకు సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది. రెవెన్యూ శాఖ ఉద్యోగుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 23వ తేదీన కలెక్టరేట్ ముట్టడి చేయనున్నట్లు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తెలిపారు. నగరంలోని ప్రెస్ భవన్లో ముట్టడికి సంబంధించిన వాల్ పోస్టర్స్ ను విడుదల చేశారు. శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలోని 6 ఎకరాల 2 గుంటల పరంపోగు భూమిని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చెందిన భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఇట్టి స్థలాన్ని నిరుపేదలకు ఇండ్ల స్థలాల కింద కేటాయించాలంటూ పలుమార్లు అధికారులు కలిశామన్నారు. తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టారని, తక్షణమే పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి పేదలకు భూములను కేటాయించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొరపెల్లి శివప్రసాద్, గాజుల శ్యామ్, మోరే గోపీకృష్ణ, దాసారపు శివస్వామి, దాసారపు నరేష్, కాలేని సమ్మయ్య, కాసర్ల కొమ్రయ్య, నిలవేని రమేష్ పాల్గొన్నారు. మొలంగూరు గ్రామ శివారు సర్వే నెంబర్ 703, 378లోని దాదాపు 22 ఎకరాల భూమిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నిరుపేదలకు గత ప్రభుత్వాలు ఇందిరమ్మ ఇండ్ల కింద కొంత భూమిని కేటాయించడం జరిగింది. అందులో ఇండ్లు కూడా నిర్మించుకున్నారు. కానీ ఇంకా కొన్ని ఎకరాల మిగులు భూమిని అక్కడ భూస్వాములు కొందరు ఆక్రమించి యథేచ్ఛగా విలాసాలు, భవనాలు ఏర్పాటు చేసుకుని కొంత
కొన్ని ఎకరాల భూమిని వ్యవసాయ భూమిగా వాడుకుంటున్నారు. సంబంధించిన అన్ని వర్గాల పేదలకు పంచాలని, లేని పక్షంలో అన్ని సంఘాలతోటి ఈ నెల 23న కలెక్టరేట్ ముట్టడిస్తాం, అవసరమైతే సచివాలయాన్ని కూడా తాకుతామని మేము హెచ్చరిస్తున్నాం. సోదరుడు మోర గణేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏదైతే శంకరపట్నం మండలం బొలంగూరు గ్రామంలో ప్రభుత్వ భూమి పేదలకు పంచాలనే ఉద్దేశంతో ఇతను పోరాటం చేస్తూ ఉన్నాడు. ఇతను పోరాటానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే పేదలకు కావాల్సిన ఇంద్రమ్మ ఇళ్లను ఆ భూమిని తీసుకొని ప్రభుత్వం నిర్మించాలని సోదరుడు గణేష్ ఈ పోరాటం కొనసాగిస్తానన్నారు కొద్ది రోజులుగా. అదేవిధంగా ఈ నెల 23 తారీఖు రోజున కలెక్టర్ ముట్టడికి పిలుపునిస్తూ ఉన్నాడు. దానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గణేష్ చేసే పోరాటం న్యాయమైన పోరాటం, ధర్మమైన పోరాటం కాబట్టి అతనికి పూర్తి స్థాయిలో మద్దతు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చనూరు శివారులోని ఎస్ఆర్ఎస్పీలో ఈదుల చెరువు ముంపుకు గురి అయిందంటూ గ్రామస్తులు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో మైనర్ ఇరిగేషన్ డీఈ మధుసూదన్ రెడ్డి సమీప రైతులు ముదిరాజ్ సంఘం నాయకులతో కలిసి మత్తడిని పరిశీలించారు. 3 గ్రామాల నుంచి వచ్చిన వరద నీరు ఈ చెరువు ద్వారానే డ్యాంలోకి కలుస్తుందని చెప్పారు. దీంతో 50 ఎకరాల సమీప రైతుల భూములు నీట మునుగుతున్నాయని వాపోయారు. 3 గ్రామాలకు సంబంధించిన పట్టా భూములు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తడి పెంచడం వల్ల రైతులు పొలాలకు దారి కూడా లేకుండా నీటిలో మునిగిపోయిందన్నారు. మత్తడి పెంచడం వల్ల రైతుల పొలాలకు దారి కూడా లేకుండా నీటిలో మునిగిపోయాయన్నారు. అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు ఉప్పులేటి రాజు, వడ్లకొండ శంకరయ్య, ఉప్పులేటి అంజయ్య, అంద రాయమల్లు, దాడి ఓదేలు, శ్రీనివాస్, మహమ్మద్ హసన్, బొంగాని రవి, పొన్నం తిరుపతి పాల్గొన్నారు. 55 ఎకరాలు గల ఉంటుంది. ఈ ఎస్ఆర్ఎస్లో మునిగినందున వల్ల దీనిపైన ఎవరికి సర్వాధికారం లేవని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ చెరువును ఇక్కడ ఉన్నటువంటి కొంత ప్రైవేటు వ్యక్తులు, వేరే కులస్తుల వారు స్వాధీనం చేసుకొని వేలం వేస్తూ ధనార్జన ధ్యేయంగా పెట్టుకొని ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ చెరువు మత్తడి పెంచడం ద్వారా ఈ ఆయకట్టులు ఉన్న పట్టభూములు గల రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ పట్టభూములకి నీరు వెళ్ళి చాలా అవస్థలకు పంట నష్టం జరుగుతూ ఉన్నది. వెంటనే దీనిపైన ఉన్నతాధికారులు కలెక్టర్ గారికి మరియు డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఆఫీసర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అందులోనే భాగంగా ఈరోజు ఆ ఉన్నతాధికారులు ఎంక్వైరీకి రావడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ చెరువును ఎస్ఆర్ఎస్పిలో ఉన్నటువంటి చెరువును కబ్జా చేసి ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ చెరువును స్వాధీనపరచుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఏడల పెద్ద ఎత్తున ఈ వచ్చనూరు గ్రామస్తులం ఆందోళన చేపడతాం. లేని ఏడల మేము రైతులందరం కూడా వచ్చేసి ఎలాంటి చర్యలకైనా సిబ్బందిగా మేము వెనకాడబోమని మేము మరొకసారి తెలియజేస్తున్నాం. ల్యాండ్ అందులో ముప్పుకు గురైంది, చాలా పట్టభూములు మునుగుతున్నాయి కాబట్టి మాకు ఏం అభ్యంతరం, వాళ్ళు బతకాలి, మేము బతకాలి. వాళ్ళను పూర్తి తీసేయట్లేదు. వాళ్ళ కుల వృత్తి ప్రకారం వాళ్ళను కావాలని మేము కోరుకుంటున్నాం. కాకపోతే కొంచెం ఒక మత్తని కనుక కట్ట తీసేస్తే వాళ్ళకు బాగుంటుంది. కరీంనగర్ నుండి మైలారం గ్రామం మైసమ్మ గుట్ట మీదుగా బ్రిడ్జ్ నిర్మించాలంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీకి వినతి పత్రం అందించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో బండి సంజయ్తో పాటు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు బ్రిడ్జ్ జేఏసీ అధ్యక్షులు సంపత ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. గన్నేరువరం మండలం మైలారం మైసమ్మ గుట్ట నుండి కరీంనగర్కు బ్రిడ్జ్ వేయడం ద్వారా దూరం మరింత తగ్గుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముత్యాల రమణారెడ్డి, జక్కన్నపల్లి రాజకుమార్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. మన రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారికి వినతి పత్రం ఇవ్వడం వల్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. బ్రిడ్జి తొందరలో చేయాలి. మేము ఈ పోరాటం ఫలిస్తుందని మేము వీళ్ళిద్దరి మీద నమ్మకం కొద్దున్నాం. ఈ ప్రజల 3 మండలాల ప్రజల కళ నెరవేరాలని కోరుకుంటున్నాం. విద్యకు వైద్యానికి దూరం అవుతున్నారు కాబట్టి ఇది వెంటనే బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలి. మైసమ్మగుట్ట నుండి అక్కడ ఒక 3000 ఎకరాలది మాకు పర్యాటక కేంద్రం కానీ, మన కాలేజీలకు కానీ, డబుల్ బెడ్రూమ్లకు కానీ ప్రతి దానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది ఈలంగా అయితే 1 కిలోమీటర్ పావు బ్రిడ్జ్ చేస్తే ఈ 3 మండలాలు ప్రజలు అందుబాటులోకి అవుతుంది. విద్యకు వైద్యానికి దూరం ఉంటాయి. ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. గౌరవ మంత్రి గారు సంజయ్ గారు దీన్ని వెంటనే శాంక్షన్ చేసి మళ్ళీ వినతి పత్రం ఇచ్చిన వాడు దీన్ని వెంటనే ఎమ్మడి వాడి మనకు గౌరవ రవాణా శాఖ మంత్రి ఎమ్మడి వాడి ఇది వెంటనే బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలి కిలోమీటర్ పావు. ఎందుకంటే మాకు చుట్టూ తిరిగి రావాలంటే 40 కిలోమీటర్లు అవుతుంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్రిడ్జ్ వెంటనే శాంక్షన్ చేయాలి. అన్న ఎంపీ గారికి ధన్యవాదాలు, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఇద్దరు తొందర బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యే విధంగా చూడాలని.
కరీంనగర్లోని విద్యానగర్ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సభ ఘనంగా నిర్వహించారు. జిల్లా సంక్షేమాధికారి సబిత ముఖ్య అతిథిగా హాజరై గర్భిణులను ఉద్దేశించి ప్రసంగించారు. గర్భిణీలకు రక్తహీనత వల్ల కలిగే నష్టాలు, ఆరోగ్యంపై పడే ప్రభావంపైన అవగాహన కల్పించారు. అనంతరం సామూహిక సీమంతాలతో పాటు అన్నప్రాసన కార్యక్రమాలను చేపట్టారు. పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రుపాలు పట్టించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబితతో పాటు మెడికల్ ఆఫీసర్ సురేందర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ స్వప్న, సతీష్, స్వప్న, అంగన్వాడీ టీచర్లు, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు. మానవ జీవితంలో మ్యాథమెటిక్స్ ప్రధాన ఘట్టమని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ వనజ అన్నారు. శ్రీనివాస రామానుజన్ జయంతి గణిత దినోత్సవం సందర్భంగా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులు గణితంపైన రూపొందించిన వివిధ రకాల ప్రదర్శనలను ఆమె పరిశీలించారు. విద్యార్థి దశ నుండి గణితంపైన పట్టు సాధిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని వనజ అన్నారు. ఈ కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు శివశ్రీ, సంధ్య, అమెతుల్ ఆయేషా, సీనియర్ పీజీటీ అంజయ్య, ఉపాధ్యాయులు పీడీ కె నాగరాజ్, కంప్యూటర్ సిబ్బంది కె యాదగిరి, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.